రిలీజ్ బిజినెస్ భారీ బడ్జెట్తో తెరకెక్కిన పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు విడుదలయ్యే ప్రతిసారి ఈ పదం కొంచెం గట్టిగానే వినిపిస్తుంది. కారణం 100 కోట్ల బడ్జెట్తో నిర్మాణమయ్యే సినిమాలు ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ పై భారీ ఆశలు పెట్టుకోవటమే. మరి ఈసారి పొంగల్ బరిలో దిగుతున్న ఈ 3 సినిమాలు ఏది ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందో మనము ఓసారి లుక్కేద్దాం. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ పొంగల్ బరిలో దిగుతున్న ఈ 3 సినిమాలు దేనికవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతామంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నాయి. ఇలా ఒకే సీజన్ లో 3 స్టార్ హీరోస్ బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో థియేటర్స్ లో కూడా మంచి ఫెస్టివల్ వైబ్ క్రియేట్ అవుతోంది. అయితే భారీ బడ్జెట్స్ తో తెరకెక్కిన ఈ 3 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లని ఒకసారి చూస్తే 130 కోట్ల థియేట్రికల్ రైట్స్ అమ్ముడై గేమ్ చేంజర్ మొదటి స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది. ఇక జనవరి 10నే థియేటర్లలో ఎంటర్ అయిన ఈ సినిమాకి భారీ సినిమాల దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా క్రేజ్, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ గా నిలిచినట్టు సమాచారం. ఇక గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సితారా వంటి క్రేజీ ప్రొడక్షన్స్, మాస్ ఫ్యాన్స్ అండదండలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా దాదాపు 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ తో మంచి బర్స్ కొట్టేసిన ఈ సినిమా జనవరి 12న ఆడియన్స్ ని పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా బడ్జెట్ తక్కువగా ఉండడంతో పొంగల్ పోటీలో ఈజీగానే బయటపడే అవకాశం కనిపిస్తోంది. జనవరి 14న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా దాదాపు 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందన్న వార్తలు టీ టౌన్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే గేమ్ చేంజర్ తో చరణ్ పొంగల్ బరిలో ముందు దిగగా, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలో దిగడానికి రెడీ అవుతున్నాయి. చూడాలి మరి ఈ 3 సినిమాల్లో కలెక్షన్ల పరంగా ఏది ఎడ్జ్ తీసుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.